డీటెయిల్స్ చూద్దాం. కోల్కతాలో యునైటెడ్ ఫ్రంట్ సభ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి చేరుకున్నారు. కోల్కతాలో బహిరంగ సభ అనంతరం 26 పార్టీల నేతల సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్యంగా లోక్సభ ఎన్నికల వ్యూహంపైనే చర్చ జరిగింది. ముఖ్యంగా బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. కూటమి తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు అగ్రనేతలంతా ఈ నెల 23న సమావేశం కానున్నారు. తదుపరి సమావేశం అమరావతిలో నిర్వహించేందుకు సిద్ధమని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైసీపీ అధినేత జగన్ ఓ లేఖ రాశారు. అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీల అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ ఈ లేఖ రాశారు. అంతర్రాష్ట్ర బదిలీలను సత్వరమే పూర్తి చేయాలని, మానవతా దృక్పథంతో ఆలోచించి బదిలీలు చేపట్టాలని కోరారు. పరస్పర బదిలీలపై కమిటీ సవరణ ఉత్తర్వులు విడుదల చేయాలని, అవి వెలువడిన వెంటనే ఉద్యోగుల బదిలీలు జరపాలని ఆ లేఖలో జగన్ కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బృందం వెళ్లనుంది. రేపు బయలుదేరి వెళ్లి 24వ తేదీ వరకు దావోస్ వేదికగా పెట్టుబడుల వేట సాగించనున్నారు. పలు ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, చైర్మన్లతో మంత్రి భేటీ అవుతారు. పలు కీలక అంశాలపై దావోస్ వేదికగా ప్రసంగించబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ వెళ్లాలని తొలుత అనుకున్నారు. అయితే రాజకీయంగా బిజీ కావడం, గణతంత్ర ఉత్సవాలు ఉండడం తదితర కారణాలతో ఆయన ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన ప్లేస్లో మంత్రి నారా లోకేష్ వెళ్లబోతున్నారు. రానున్న 2 ఏళ్లలో తెలంగాణలోని అన్ని రహదారులను అద్దంలా మార్చాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత ప్రభుత్వం రహదారులకే ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలతో సహా రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు బీటీ రహదారి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం రహదారుల పరిస్థితి ఎలా ఉంది, వాటిని అద్దంలా తయారు చేయడానికి ఏం చేయాలనే విషయంపై ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. దీనికి అవసరమైన బడ్జెట్ కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజిత్ కుమార్ ఎన్నికల ఏర్పాట్ల గురించి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల ఎన్నికల అధికారులతో సమావేశమయ్యారు. ఎలక్టోరల్ రోల్ ఎలా ఉంది, ఇప్పటి వరకు పూర్తవుతుందనే అంశం గురించి అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఈవీఎంలను పరిశీలించినట్లు, వాటి వాడకం గురించి అధికారులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్లలో సౌకర్యాల గురించి అధికారులతో చర్చించనున్నారు. ఫిబ్రవరి 22 నాటికి తుది ఓటర్ లిస్టును ప్రచురిస్తామని ప్రకటించారు. అసెంబ్లీకి వాడిన ఈవీఎంలని పార్లమెంట్ ఎన్నికలకు వాడతామన్నారు రజిత్ కుమార్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో నేడు చర్చ జరగబోతోంది. శాసనసభ, శాసన మండలిలో వేర్వేరుగా చర్చ కొనసాగుతోంది. గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చను అసెంబ్లీ స్పీకర్ ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రారంభిస్తారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బలపరుస్తారు. అనంతరం కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బిలాలా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చర్చను కొనసాగిస్తారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అవకాశం ఇచ్చిన మేరకు అధికార ప్రతిపక్ష పార్టీ సభ్యులు మాట్లాడతారు. చివరిగా ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ బిల్లు రూపంలో
సభ ఆమోదానికి ప్రవేశపెట్టబోతున్నారు. తెలంగాణలో అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతుందని టీఆర్ఎస్ ఆకర్ష్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ లొంగరని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తమ ఎమ్మెల్యేలు ఎవరూ టీఆర్ఎస్లోకి వెళ్లరని ఆయన స్పష్టం చేశారు. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి సీఎల్పీ లీడర్గా పార్టీ తనను నియమిస్తూ ఇచ్చిన లేఖను ఆయన సభాపతికి అందజేశారు. సీఎల్పీ లీడర్గా బాధ్యతలు అప్పగించినందుకు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ సీఎం కేసీఆర్ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఫెడరల్ ఫ్రంట్లో ఎవరూ చేరకపోవడంతో కేసీఆర్ కు జగనే దిక్కయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ ఎలా పొత్తు పెట్టుకున్నారని జగన్ ప్రశ్నించారు. తెరాస ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడితే చంద్రబాబు గెలుపును ఎవరూ ఆపలేరని రామకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు ఆంధ్రులెవరూ మర్చిపోరని ఆయన వ్యాఖ్యానించారు. తనకు హీరో ప్రభాస్ కు మధ్య లింకులు పెడుతూ అసత్య ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ షర్మిల చేసిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 10 యూట్యూబ్ ఛానళ్లు, పలు ఫేస్బుక్ పేజీలు, ట్విట్టర్ ఖాతాలను సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీంతో పాటు తాజాగా ఈ కేసుకు సంబంధించి 8 యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు ఇచ్చారు. ఎస్సీలలో ఏబీసీడీ రిజర్వేషన్ల అంశంపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడంపై ఆగమేఘాల మీద నిర్ణయం తీసుకున్న కేంద్రం మాదిగల విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉందని ఆయన గుంటూరులో ప్రశ్నించారు. ఎలాంటి కమిషన్ నివేదిక లేకుండానే పేదలకు రిజర్వేషన్లు కల్పించారని, ఉషా మెహ్రా కమిషన్ నివేదిక ఇచ్చిన మాదిగ ఉపకులాల రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోకపోవడం సరికాదన్నారు. దీనిపై పోరాటంలో భాగంగా ఫిబ్రవరి 19న విశ్వరూప మహాప్రదర్శన నిర్వహించి అక్కడే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని మందకృష్ణ మాదిగ తెలిపారు. కశ్మీర్ వ్యవహారంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న యువ నాయకత్వంలో మాట్లాడుతూ కాశ్మీర్ వ్యవహారంలో పాకిస్తాన్ జోక్యం మానుకోవాలని, కాశ్మీర్ ఎప్పుడూ భారత్లో అంతర్భాగమేనని, అక్కడి ప్రజలు, యువత భారత ప్రజలేనని అన్నారు. తన ప్రసంగాలు విద్వేషపూరితంగా ఉన్నాయంటూ వచ్చే విమర్శలపై ఆయన స్పందిస్తూ నలుగురిని ఆలోచింపజేసేందుకే తాను ఆ విధంగా ప్రసంగిస్తానని సమర్థించుకున్నారాయన. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో పట్టపగలే చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. అందులో చూస్తుండగానే మహిళ మెడల నుంచి 4 సవర్ల మంగళసూత్రాన్ని లాక్కుని ఉడాయించారు. చైన్ స్నాచర్ల ముఠాలో ఓ వ్యక్తిని ప్రయాణికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ముఠాలో 6 సభ్యులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ప్రభుత్వం ప్రతి ఏటా అట్టహాసంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ఇవాళ ప్రారంభం కాబోతోంది. 3 రోజుల పాటు సాగే ఈ పండుగను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ఆవరణలో మంత్రులు సోమిరెడ్డి, నారాయణ ప్రారంభించనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా భీములవారిపాలెం, పడవలరేవు వద్ద బోటు షికార్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుజరాత్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుగు ప్రయాణంలో తన తల్లిని కలుసుకున్నారు. గాంధీనగర్ సమీపంలోని రాయ్సన్ గ్రామంలోని నివాసానికి వెళ్లి తల్లి హీరాబెన్, సోదరుడు పంకజ్ మోడీని పలకరించారు. దాదాపు అరగంట పాటు తల్లితో ముచ్చటించారు. 2017 సెప్టెంబర్లో తన జన్మదినం సందర్భంగా తల్లిని కలిసిన మోడీ 2 ఏళ్ల తర్వాత తన తల్లిని కలుసుకున్నారు. కన్నడ నాట రాజకీయ సమరం ముదిరింది. కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులను బీజేపీలోకి ఫిరాయించేలా చేయాలన్న వ్యూహం పనిచేయకపోవడంతో కమలనాథులు మరో ఎత్తుగడ వేశారు. 2 స్వతంత్ర ఎమ్మెల్యేలు మాత్రమే తమ వైపునకు వచ్చిన నేపథ్యంలో సీఎం కుమారస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ మండలి సమావేశాల కోసం బీజేపీ తమ ఎమ్మెల్యేలను గురుగ్రామ్లోని ఓ రిసార్ట్కు తరలించింది. వీరంతా కర్ణాటకకు చేరుకుంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. తర్వాత ఎమ్మెల్యేలంతా కలిసి కుమారస్వామి ప్రభుత్వంపై అవిశ్వాసం కోల్పోయామని రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించాయి. లోక్పాల్ నియామకంపై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా మహారాష్ట్రలోని తన స్వగ్రామంలో జనవరి 30న నిరాహార దీక్ష చేపడతానని చెప్పారు. లోక్పాల్ అమలు విషయంలో ఈ ప్రభుత్వం కుంటి సాకులు వెతుక్కుంటోందని ధ్వజమెత్తారు. 2011లో దేశమంతా ఏకపై లోకాయుక్తాల నియామకం చేపట్టాలని నినదిస్తేనే 2013లో ఆ బిల్లు చట్టంగా మారిందన్నారు. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ లోక్పాల్ను అమల్లోకి తెచ్చి అవినీతి నిర్మూలన చేస్తానని భావించిన 5 ఏళ్లుగా సాకులతో కాలం గడిచిందే కానీ ఎలాంటి కార్యరూపం దాల్చలేదన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు బెయిల్ మంజూరైంది. ఐఆర్సీటీసీ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న లాలూకు పాటియాలా కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. 1,00,000 వ్యక్తిగత పూచీకత్తుతో రెగ్యులర్ బెయిల్కు న్యాయస్థానం అనుమతినిచ్చింది. కేసులో లాలూ సతీమణి రబ్రీదేవి, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్కు మధ్యంతర బెయిల్ సమయాన్ని జనవరి 28 వరకు పొడిగించినట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది. మేఘాలయ బొగ్గు గనిలో చిక్కుకుపోయిన తమ వారి మృతదేహాలను ఎలాగైనా బయటకు తీసుకురావాల్సిందిగా కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు. కనీసం వారి ఎముకలనైనా బయటకు తీసిన వాటికైనా గౌరవంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గనిలో కొన్ని అస్థిపంజరాలు వీడియోను గనిలోని కార్మికుల కుటుంబ సభ్యులకు చూపించారు. నీటిలో సల్ఫర్ స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల మృతదేహాలు త్వరగా కుళ్ళిపోయినట్లు నిపుణులు చెబుతున్నారు. మృతదేహాలను బయటకు తీసుకురావడం కూడా చాలా కష్టమని అధికారులు అంటున్నారు.
కేరళ చర్చిలో నన్పై అత్యాచారం కేసు కొత్త మలుపు తిరిగింది. బాధితురాలికి మద్దతుగా మరో 4 నన్స్ కేరళ సీఎం పినరయి విజయన్కు లేఖ రాశారు. నన్పై అత్యాచారానికి పాల్పడిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ తమకు హాని తలపెట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కరువైందని, ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని సీఎంని లేఖలో కోరారు. అత్యాచార కేసులో దర్యాప్తు ముగిసే వరకు తమను మరో చోటికి బదిలీ చేయకుండా చూడాలని కోరారు. తమను మరో చోటికి బదిలీ చేసేందుకు బిషప్ ఫ్రాంకో ములక్కల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే యూపీఏ 3ని ఏర్పాటు చేస్తామని కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ అన్నారు. తమతో కలిసి వచ్చేందుకు ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, వాటి మద్దతుతో కేంద్రంలో యూపీఏ 3ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బీజేపీ కంటే ఎక్కువ స్థానాలనే కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ 282 స్థానాల్లో విజయం సాధించిందని, ఈసారి 160 కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదని థరూర్ జోస్యం చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో ఫిబ్రవరిలో మరోసారి సమావేశమవుతారని వైట్ హౌస్ తెలిపింది. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ, క్షిపణి అభివృద్ధి కార్యక్రమంపై ట్రంప్, కిమ్లు చర్చిస్తారని వెల్లడించింది. ఈ సమావేశం జరిగే వేదికను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. గతేడాది జూన్ 12న సింగపూర్లోని హోటల్లో ట్రంప్, కిమ్ తొలిసారి భేటీ అయ్యారు. కాగా ఉత్తర కొరియా అణ్వస్త్రాలను త్యజించే వరకు ఆంక్షలను కొనసాగిస్తామని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి సారా సాండర్స్ తెలిపారు. దేశాన్ని దోచుకోకుండా ఆపినందుకే ప్రతిపక్షాలన్నీ ఏకమై మహాకూటమిగా ఏర్పడ్డాయని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. ఆ కూటమి దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి అని మండిపడ్డారు. కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ రాజధాని సిల్వాస్సాలో వైద్య కళాశాల భవన నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మహాకూటమి టార్గెట్గా విమర్శలు సంధించారు. కోల్కతాలో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సభకు హాజరైన విపక్ష నేతలపై పరోక్షంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.